మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం అయినది. ఈ నెలలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. శ్రీ రంగనాథునిగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భర్తగా పొందింది. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి, ఉత్తరద్వార దర్శన ఏకాదశి, మోక్షద ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, స్వర్గధార ఏకాదశి అని అంటారు. దక్షిణాయనం ప్రారంభం ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు. ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి పుష్యమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు. అందుకే దీనిని స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారం నుండి దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని దీనిని మోక్షద ఏకాదశి అని అంటారు. మన 6 నెలలు దేవతలకు ఒక పగలు, మరో 6 నెలలు ఒక రాత్రి. ఈ ప్రకారం దేవతలంతా వైకుంఠ ఏకాదశి రోజు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలానికి, అంటే చీకటి నుంచి వెలుగు చిమ్మే పగలులోకి వస్తారు. స్వర్గ ద్వారాలను తెరవగానే ముందుగా ఈ కాంతి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిస్తుంది. అందుకే వైష్ణవ ఆలయాల్లో ఈ రోజున ఉత్తరం వైపున ద్వారం అనగా వైకుంఠ ద్వారం నుంచి ప్రవేశం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని, మోక్షం లభిస్తుందని నమ్ముతారు. శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠంలోని వాకిళ్ళు ఈ రోజునే తెరుచుకుంటాయని అంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. పూర్వం రాక్షసుల బాధలు భరించలేక దేవతలంతా ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుడిని దర్శించుకొని తమ బాధలు విన్నవించుకున్నారు. అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు ఆ పీడ వదిలించాడని, అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యలు తీరిపోతాయని భక్తుల నమ్మకం. ఈరోజు మరణించే వారికి వైకుంఠం సిద్ధిస్తుందని చెబుతారు. అందుకే వైకుంఠ ఏకాదశి అంత ప్రత్యేకం. ఏకాదశి అంటే 11 అని అర్థం. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం 11. వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రతదీక్షను చేయడమే ఏకాదశి అర్థం. కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, ప్రజలను క్రూరంగా హింసించేవాడు. ముర ఆకృత్యాలను భరించలేని దేవతలు శ్రీహరికి తమ వేదన విన్నవించుకున్నారు. దీంతో మురాసురుణ్ణి సంహరించడానికి శ్రీ మహావిష్ణువు బయలుదేరాడు. తనను సంహరించడానికి శ్రీహరి వస్తున్న విషయం తెలిసిన మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు. అతడిని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్నిన మహావిష్ణువు ఓ గుహలోకి వెళ్ళి నిద్రపోతున్నట్లు నటిస్తాడు. అతనిపై దాడికి ఇదే అదనుగా భావించిన మురాసురుడు గుహలోకి ప్రవేశించి స్వామిని వధించేందుకు కత్తి దూయగానే ఒక శక్తి ఉద్భవించి మురాను సంహరిస్తుంది. ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తికే ఏకాదశి అని నామకరణం చేశారు. ఆ రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. ఈరోజు ఉపవాసం ఉంటే 1000 సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలితాలొస్తాయని చాలామంది నమ్మకం. ఈ రోజున అన్నం తినడం నిషేధం. దీని వెనుక ఒక కథ ఉంది. పురాణాల ప్రకారం ఏకాదశి నాడు మహర్షి మేధ తన తల్లి శక్తి యొక్క కోపం నుండి తప్పించుకోవడానికి తన శరీరాన్ని విడిచిపెట్టాడు. ఆ సమయంలో అతని భాగాలు భూమిలో కలిసిపోయి బియ్యం మరియు బార్లీ రూపంలో జన్మించాడు. అప్పటి నుండి బియ్యం మరియు బార్లీని జీవులుగా పరిగణిస్తారు. అందుకే ఈరోజు అన్నం తినడం నిషేధం.
మరొక కథ ప్రకారం ఏకాదశి రోజు రాక్షసుడు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకూడదని అంటారు. విష్ణు పురాణం ప్రకారం ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే. ముర అనే రాక్షస గుణాన్ని ఉపవాసం జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణం లభించి ముక్తి మార్గం తెరుచుకుంటుందని చెబుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.